కశ్యప ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విజయవాడ రైల్వే స్టేషన్. విజయవాడ రైల్వే స్టేషన్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెద్దనైనటువంటి రైల్వే స్టేషన్ లోపల విజయవాడ రైల్వే స్టేషన్ ఒక ప్రధానమైనటువంటి రైల్వే స్టేషన్గా మనం చెప్పుకోవచ్చు. మొదట చెప్పాలంటే తూర్పు కోస్తా రైల్వే జోన్లో ఉన్నటువంటి ప్రధానమైన రైల్వే స్టేషన్లోనే ఈ విజయవాడ రైల్వే స్టేషన్ ఒకటిగా గుర్తింపు పొందింది. విజయవాడ పేరు చెప్పగానే మనకు గుర్తుకొచ్చేటువంటిది కనకదుర్గమ్మ వారు. ఈ కనకదుర్గమ్మ వారి యొక్క ప్రసాదం కూడా రైల్వే స్టేషన్ లోపల దొరకటం అనేటువంటిది ఇక్కడ ఒక విశేషంగా మనం చెప్పవచ్చు. ఈ విజయవాడ రైల్వే స్టేషన్ చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ రోజున 190 ఎక్స్ప్రెస్లు, దగ్గర దగ్గర 170 గూడ్స్ ట్రైన్లు ఈ విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి వెళతాయి అని చెప్పి మనకు తెలుస్తుంది. ఈ విజయవాడ రైల్వే స్టేషన్ లోపల కూచిపూడి నృత్యానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఫోటోలు ఇక్కడ మనం చూడవచ్చు. ఇంకా విజయవాడ రైల్వే స్టేషన్ చూసినట్లయితే కనుక దక్షిణ మధ్య రైల్వే జోన్ లోపల 6 డివిజన్ల లోపల ఇది ఒక డివిజన్గా, ఒక రైల్వే స్టేషన్గా మనం చెప్పవచ్చు. ఇక అత్యంత రద్దీగా ఉండేటువంటి, దేశంలోనే అత్యంత రద్దీగా ఉండేటువంటి స్టేషన్ లోపల విజయవాడ 4వ రైల్వే స్టేషన్ అంటే మనకంత ఆశ్చర్యం అనిపించక మానదు. ఎందుకంటే ప్రతిరోజు ఈ రైల్వే స్టేషన్ నుంచి 1,40,000 మంది ప్రయాణికులు ఇక్కడ ప్రయాణం చేస్తారు అని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ విజయవాడ రైల్వే స్టేషన్ ముందు ఆ కాలంలో ఉన్నటువంటి రైల్ ఇంజన్ నమూనా ఏదైతే ఉందో ఆ నమూనా వచ్చేటువంటి ప్రయాణికులను విశేషంగా ఆకర్షించడం అనేటువంటిది మనం చూస్తూ ఉండొచ్చు. కనబడుతుంది కదా, ఆ కాలంలో ఉన్నటువంటి బొగ్గింజన్ ఏదైతే ఉందో ఆ బొగ్గింజన్ నమూనాను ఇక్కడ ప్రదర్శనగా పెట్టడం జరిగింది. ముందుగా దాని ముందే రైల్ ఇంజన్ ముందుగానే ఆ సిగ్నలింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా చక్కగా అనిపిస్తుంది. పక్కనే అక్కడ కనబడేటువంటి టవర్ క్లాక్ కానీ, దాని కొంచెం పక్క దూరం లోపల సేవ్ వాటర్ నినాదంతో అక్కడ కనబడేటువంటి పెద్దనైనటువంటి ఒక గ్లోబ్ లాగా ఉండి దాని చుట్టూరా సేవ్ వాటర్ నినాదంతో అక్కడ ఉన్నటువంటి బొమ్మ కానీ, విజయవాడ రైల్వే స్టేషన్ ముందున్నటువంటి ఆ ఆర్కిటెక్చర్ కానీ, ఇవన్నీ కూడా వచ్చేటువంటి ప్రయాణికులను విశేషంగా ఆకర్షిస్తాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా విజయవాడ రైల్వే స్టేషన్ బయట ఉన్నటువంటి భాగంగా మనం చెప్పుకోవచ్చు. చూడండి, దూరంగా పెద్దనైనటువంటి స్తంభంలా ఉండే దానిపైన ఆ క్లాక్ ఏదైతే ఉందో ఆ క్లాక్ చాలా ప్రత్యేకంగా ఇక్కడ మనల్ని ఆకర్షించడం అనేది జరుగుతుంది. ఇంకా విజయవాడ పేరు చెప్పగానే మనకు గుర్తుకొచ్చేటువంటిది ప్రకాశం బ్యారేజీ. ఎల్లవేళ కూడా నీటితోటి నిండేటువంటి కృష్ణమ్మ పర్వాలతోటి ఆ ప్రకాశం బ్యారేజీ విజయవాడకి మరొక ప్రధానమైనటువంటి ఆకర్షణగా చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా దేశంలో అత్యంత రద్దీగా ఉండేటువంటి స్టేషన్ లోపల 4వ రైల్వే స్టేషన్ అటువంటి విజయవాడకి సంబంధించినటువంటి కొన్ని వివరాలు ఇవి. థ్యాంక్ యూ.